టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ, నటుడు జేడీ చక్రవర్తి వీరిద్దరూ పెళ్లి ఫిక్స్ అయిందని వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? నిజంగా వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది? మొదటగా ఈ రూమర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ తన యాక్టింగ్, డాన్స్ తో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరోవైపు జేడీ చక్రవర్తి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన నటుడు, దర్శకుడు. కొంతకాలంగా వీరిద్దరూ కలిసి కనిపించడం, అలాగే ఒక టీవీ షోలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్స్ కు కారణమయ్యాయి. ఆ షోలో ఆమె ఏమన్నారంటే, జేడీ గారి అమ్మ ఒప్పుకుంటే నేను ఆయన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఈ ఒక్క మాటే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అక్కడి నుంచే ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్న టాక్ స్టార్ట్ అయింది. ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, కొందరు ఇది సరదాగా చెప్పిన కామెంట్ మాత్రమే అనగా, మరికొందరు మాత్రం ఇందులో నిజం ఉండొచ్చు అంటూ చర్చను మరింతగా పెంచారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్, సినిమా గాసిప్స్ పేజీలు ఈ విషయాన్ని పెద్దగా తీసుకొని వివిధ కోణాల్లో విశ్లేషించడం మొదలుపెట్టాయి. దీంతో చిన్న కామెంట్ గా మొదలైన విషయం పెద్ద రూమర్ గా మారిపోయింది. ఇక మరోవైపు జేడీ చక్రవర్తి లేదా విష్ణుప్రియ ఈ విషయంపై స్పష్టంగా స్పందించకపోవడం కూడా ఈ గాసిప్ కు మరింత బలం చేకూర్చింది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను వెంటనే క్లారిఫై చేస్తే రూమర్స్ తగ్గిపోతాయి. కానీ ఇక్కడ అలా జరగకపోవడంతో ఏదో నిజం ఉండి ఉండవచ్చు అన్న అనుమానాలు ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యంలో అభిమానులు, మీడియా ఈ అంశాన్ని ఇంకా ఫాలో అవుతూ ఎలాంటి క్లారిటీ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో కొన్ని పేజీలు, ఫ్యాన్స్ అకౌంట్లు పాత వీడియోలను తీసుకొని కొత్త కథలో చూపించడం మొదలుపెట్టారు. యూట్యూబ్ షార్ట్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో చిన్న క్లిప్స్ వైరల్ అవుతూ ఇద్దరి మధ్య స్పెషల్ బాండ్ ఉంది అంటూ కొంత కోణాలు తీసుకొచ్చారు. ఈ కంటెంట్ చూస్తున్న వాళ్ళలో చాలా మంది నిజం తెలుసుకోకుండా అదే విషయాన్ని మళ్ళీ షేర్ చేయడం వల్ల రూమర్స్ ఇంకా పెరిగిపోయాయి. ఇక కొన్ని ఫేస్బుక్ గ్రూపుల్లో అయితే ఈ టాపిక్ డిబేట్ లా మారిపోయింది. ఒకవైపు వీరిని సపోర్ట్ చేసే ఫ్యాన్స్, మరోవైపు ఇది ఫేక్ న్యూస్ అంటున్న వాళ్ళు, ఇలా కామెంట్ సెక్షన్ లో వాదనలు కొనసాగాయి. మొత్తానికి స్పష్టమైన సమాచారం లేకపోయినా సోషల్ మీడియా హైప్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ నిజం ఏంటో అన్న సందేహాన్ని ఇంకా గాఢంగా మార్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వివరణకు పూర్తిగా విరుద్ధంగా కథలు ప్రచారం అవుతున్నాయి. కొందరు తమ ఊహాగానాలకు రంగులు అద్దుతూ చిన్న చిన్న విషయాలను పెద్దగా చూపిస్తూ వివాదాన్ని మరింత పెంచుతున్నారు. ఏ ఫోటో అయినా, ఏ వీడియో అయినా వెంటనే సంబంధం ఉన్నట్లుగా భావించి కామెంట్స్ పెడుతున్నారు. దీంతో నిజమేంటి, వదంతి ఏంటి అనే గందరగోళంలో ప్రేక్షకులు పడిపోతున్నారు. అసలు విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ట్రెండ్ అవుతున్న దానినే నమ్మి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా సోషల్ మీడియా హడావుడి ఆగడం కష్టం అవుతోంది. అయితే జేడీ చక్రవర్తి చెప్పిన విధంగా స్పష్టమైన వివరణ ఇవ్వడం వల్ల కనీసం నిజం తెలుసుకోవాలనుకునే వారికి ఒక దారి కనిపిస్తోంది. చివరికి వ్యక్తిగత సంబంధాల గురించి తప్పుడు ప్రచారం చేయడం కన్నా వారి ప్రొఫెషనల్ జీవితాన్ని గౌరవించడం ముఖ్యమనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదని, ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను ఊహాగానాలపై ఆధారపడి ప్రచారం చేయడం వల్ల అనవసరమైన అపార్థాలు ఏర్పడతాయని పేర్కొంది. అభిమానులు, ప్రేక్షకులు తాను చెప్పిన మాటలు అసలు భావాన్ని అర్థం చేసుకోవాలని, చిన్న విషయాలను పెద్దదిగా చూపించడం వల్ల తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుందని కూడా ఆమె సూచించింది. ఈ నేపథ్యంలో తాను ఎప్పుడూ బాధ్యతాయుతంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ కొన్నిసార్లు మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పింది. అదే సమయంలో తనకు ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యత పూర్తిగా ప్రొఫెషనల్ లైఫ్ పైనే అని మరొకసారి స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు, మంచి అవకాశాలు, నటిగా తన ప్రతిభను నిరూపించుకోవడం ఇవే తన లక్ష్యాలని తెలిపింది. వ్యక్తిగత విషయాలు కంటే కెరియర్ ను ముందుకు తీసుకువెళ్లడమే తనకు ముఖ్యమని, ఇలాంటి రూమర్స్ తన దృష్టిని మళ్లించలేవని ఆమె నమ్మకంగా చెప్పింది. అలాంటి అపార్థాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి, ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో.
ఒక చిన్న వ్యాఖ్య లేదా సరదాగా చెప్పిన మాట కూడా పెద్ద వార్తగా మారిపోతుంది. చాలా మంది పూర్తి సమాచారం తెలుసుకోకుండా షేర్ చేయడం వల్ల నిజం కంటే ఊహాగానాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే మనం వినే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా ఒకసారి ఆలోచించి విశ్వసనీయమైన వనరుల ద్వారా ధృవీకరించుకోవడం చాలా అవసరం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజల్లో ఉన్న ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వారి గోప్యతకు భంగం కలిగిస్తుంది. ఇది వారి కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించడం, నిజమైన సమాచారం మాత్రమే పంచుకోవడం మన అందరి బాధ్యత. చివరికి నిజం ఎప్పుడు బయటపడుతుంది, కానీ మనం అప్పటి వరకు సహనం పాటించుకోవడం నేర్చుకోవాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.